మీకు సింగింగ్ వైపు లేదు సార్ ఇంట్రెస్ట్? అంటే నాకేం సింగింగు ఎప్పుడంటే, మా అన్నయ్య చనిపోయిన తర్వాత, మా అన్నయ్య ఉన్నంతకాలం వాడే పాడేవాడు. అవును. నేను ట్యూన్ చేసేవాడిని, వినిపించేవాడు. హ్మ్. మా అన్నయ్య భైరవ దీపం టైంలో చనిపోయాడు. చనిపోయిన తర్వాత సరిగ్గా 'శ్రీ తుమ్మూరు నారదామృతం' కంపోజింగ్ ముందు. హ్మ్. ఆ పాటంతా నేనే పాడి క్యాసెట్‌లో బాలు గారికి పంపించాను. హ్మ్. ఆయన అంటే నేను పాడేది పర్ఫెక్ట్‌గా అర్థమవుతుంది. గొంతు గొప్ప గొంతు కాకపోవచ్చు గానీ, హ్మ్. పాడే ప ప నే నే ఏ సింగర్ అయినా నా దగ్గర పాడేటప్పుడు హ్మ్. పర్ఫెక్ట్‌గా పాడతారు వాళ్ళు. హ్మ్. తెలుసు వాళ్ళు దాంట్లో ఉన్న ఆహ్, అతను సింపుల్‌గా ఉంటుంది గానీ, చాలా విషయాలుంటాయి ఆయన దగ్గర కంపోజ్ చేస్తారు అందరికి తెలుసు. సో, అలా బాలు గారొచ్చారు. "ఏమయ్య నువ్వు హార్మోనియం పెట్టుకొని నువ్వే పాడి వినిపించు" అని అక్కడి నుంచి అలా మొదలుపెట్టాం. హ్మ్. హ్మ్. కానీ కచేరీలో ఎప్పుడో ఒకటి 2 పాడుతుంటా అంతే. హ్మ్. విడిగా నేను పాడాలి అని నాకెప్పుడు అది కలగల. అంతేకాదు ఒక 1500 సినిమాలు వర్క్ చేసిన వాడిని కీబోర్డ్ ప్లేయర్‌గా. నా సినిమాలో నేను కీబోర్డ్ ప్లేయర్‌గా నేను వర్క్ చేయను. చేయలేదు. చేయలే. హ్మ్. నాకన్నా మహానుభావులున్నారు. సో, వాళ్ళతో నేను వర్క్ చేయించుకునేవాడిని. ఎవరితో చేయించుకున్నారండి కీబోర్డ్ చాలామంది ఎక్కువ? హ్మ్. కీబోర్డ్ ప్లేయర్స్ నాకన్నా ముందు ఆహ్, విజయ్ మాన్యుల్ అని ఇళయరాజా గారివి ఎక్కువ 90% ఆయనే. హ్మ్. అతను వర్క్ చేసేవాడు నా హ్మ్. కీబోర్డ్ ప్లేయర్‌గా. తర్వాత ఆహ్, ఇప్పుడున్న రాకేష్ ఇక్కడ ఈ ఊళ్ళో. రాకేష్, మా ఊళ్ళో అక్కడ ఇంకా ఈశ్వర్ కోదరమణి గారి అబ్బాయి. ఇలా చాలామంది వర్క్ చేశారు. అయ్యప్ప అని ఒకతను. ఆహ్, అలాగే వయలిన్ సీనియర్స్ వాళ్ళందరూ వర్క్ చేశారు. రెహమాన్ గారు ఏ సినిమాకి వర్క్ రెహమాన్ చేశారు? నాకు 'భార్గవ్'. ఓకే. 'భార్గవ్' సినిమాకి అప్పటికి అతను అడిగాను. అడిగితే ఒక పాట వాయించాలి నువ్వన్నావు. అతను ఒక్కడే నో ఆర్కెస్ట్రా. హ్మ్. అప్పటికే అతను కంప్యూటర్ మీద బేస్ చేసి చేస్తున్నప్పుడు 'సీతారామ శాస్త్రి' గారి పాటది. అతనే పరిచయం చేసాడు. ఇది సరస్వతి రాగంలో చాలా బావుంది. ఇలా ఎవరు చేయట్లేదు. మీరు చాలా కొత్తగా ఉంది ఇది అని చెప్పి అతను మాల్గాడి శోభన్ పరిచయం చేసి మా ఇంటికొచ్చింది ఆ పిల్ల. హ్మ్. వచ్చి ఆ అమ్మాయి చేత పాడించాం. హ్మ్. ఆహ్, ఒప్పుకుంటే తప్పు లేదు లేరా అని తమాషాగా వస్తుంది పాటది. హ్మ్. సరస్వతి రాగం చాలా ఆహ్, ప్రసిద్ధమైన రాగం. దాంట్లో డిస్కో సాంగ్ అది. హ్మ్. దానికి అతను ఒక్కడే ఆర్కెస్ట్రా అంతే. హ్మ్. 5,000 పేమెంట్. హ్మ్. తర్వాత 'భార్గవ్' సినిమాకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంతా అతనే వాయించాడు. హ్మ్. అలా ఇంకొక సినిమా కూడా వర్క్ చేసాడు నాకు. ఎప్పుడైనా గుర్తు చేసుకుంటారండి రెహమాన్ గారు ఇప్పుడు? నేళ్ళ ఆ మధ్య వాళ్ళ అమ్మగారు చనిపోవడానికి ముందు ఓకే. ఓకే. హ్మ్. ఒక 20 రోజుల ముందనుకుంటా. హ్మ్. నేను మెయిల్ పెట్టాను. మన శివమణి దగ్గర తీసుకున్నా. మెయిల్ ఐడీ. హ్మ్. తీసుకొని పెడితే వాళ్ళ అసిస్టెంట్‌తో మాట్లాడిచ్చాడు. హ్మ్. మాట్లాడితే సార్‌కి ఎప్పుడు వీలుంటే చెప్పమని అప్పుడు రమ్మనన్నాడు. హ్మ్. అంటే ఏం పర్లేదు నేను మా అమ్మ ఇంట్లో ఉన్నాను. 2 సందులు అవతలే గదా! హ్మ్. ఆయనకి ఎప్పుడు ఫ్రీ అవుతే నేను వస్తానన్నాడు. హ్మ్. ఈవినింగ్ 6కి రమ్మన్నారు సార్ అన్నాడు. హ్మ్. తనే మమ్మల్ని రిసీవ్ చేసుకున్నాను. హ్మ్. నా వైఫ్‌ని. హ్మ్. పాతది ఏది మర్చిపోలా. హ్మ్. అందుకనే అతను ఈ లెవెల్‌లో ఉన్నాడు. అవును. అంతే కృతజ్ఞతా భావం. హ్మ్. ఇప్పుడు చెప్పాడు మా నాన్నగారితో వర్క్ చేశారు ఆయన. హ్మ్. నాకు 5,000 ఇచ్చారు మీ ఆయన. హ్మ్. చాలా గొప్ప కీబోర్డ్ ప్లేయర్ ఆయన. హ్మ్. అంతేకాదు గ్రేట్ కంపోజర్ ఆయన అని ఒక గంట సేపు మాట్లాడుకున్నాం. హ్మ్. అతనే సెల్ఫీలు తీసాడు నాకు. హ్మ్. మా ఇద్దరికి. మేము ముగ్గురం తీసుకున్నాం. చాలా హ్మ్. హ్యాపీ ఫీల్ అయ్యా. హ్మ్. అమ్మని చూడాలా అన్నాను. ఎందుకంటే హ్మ్. వాళ్ళ అమ్మగారి దగ్గర నేను కీబోర్డ్ రెంట్‌కి తీసుకునేవాడిని. హ్మ్. రూ. 125 ఇచ్చేవాళ్ళం. హ్మ్. అవన్నీ నాకు గుర్తు. వాళ్ళ హ్మ్. నాన్నగారు నా బా ఫ్రెండ్. హ్మ్. ఆహ్, అమ్మకి ఒంట్లో బాగోట్లా మీరు వద్దులెండి అన్నాడు. హ్మ్. ఓహో! అలా అన్నా. ఓ 20 డేస్ లోపల ఆమె చనిపోయింది. అప్పుడు వెళ్ళాను నేను. హ్మ్. వెళ్ళి ఆవిడకి శ్రద్ధాంజలి ఘటించి చేసి సో, రెహమాన్‌తో నాకు పరిచయం. ఇండస్ట్రీ